Question. ఇస్రో ప్రయోగించటానికి సిద్ధంగా ఉన్న సమాచార ఉపగ్రహాన్ని ఏ దేశం సరఫరా చేస్తుంది? Option A. రష్యా, Option B. ఫ్రాన్స్, Option C. యునైటెడ్ స్టేట్స్, Option D. జపాన్. The correct answer is యునైటెడ్ స్టేట్స్. Question. ఆపరేషన్ సింధూర్ దేనిని ఉత్తమంగా వివరిస్తుంది? Option A. మానవతా సహాయక మిషన్. Option B. విదేశీ దేశంతో ఉమ్మడి సైనిక విన్యాసం. Option C. భారతదేశ రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించే కార్యక్రమం. Option D. విపత్తు సహాయక చర్య. The correct answer is భారతదేశ రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించే కార్యక్రమం. Question. ఇటీవల ప్రకటించిన ఎయిర్ ఇండియా పైలట్ల కొత్త పదవీ విరమణ వయస్సు ఎంత? Option A. 58, Option B. 60, Option C. 65, Option D. 62. The correct answer is 65. Question. లక్షద్వీప్ బోధకుల కోసం ఏఐ శిక్షణ యాప్ను ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? Option A. నీతి ఆయోగ్, Option B. ఇస్రో, Option C. కైట్, Option D. డిఆర్డిఓ. The correct answer is కైట్. Question. భారతదేశం ఇటీవల ఏ దేశంతో వాణిజ్య ఒప్పంద చర్చలు ముగించింది? Option A. యుఏఈ, Option B. సౌదీ అరేబియా, Option C. ఓమన్, Option D. ఖతార్. The correct answer is ఓమన్. Question. మెరుగైన స్కోర్తో ఎన్ఐఏసీ నుండి అత్యధిక ఏ++ గ్రేడ్ను ఏ సంస్థ పొందింది? Option A. ఐఐటి ఢిల్లీ, Option B. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, Option C. ఢిల్లీ విశ్వవిద్యాలయం, Option D. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం. The correct answer is ఢిల్లీ విశ్వవిద్యాలయం. Question. ఆగస్టు 26న నావికాదళం 2 ఫ్రిగేట్లను ఎక్కడ ప్రారంభించనుంది? Option A. ముంబై, Option B. కొచ్చి, Option C. విశాఖపట్నం, Option D. కార్వార్. The correct answer is విశాఖపట్నం. Question. ఇటీవలి నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో ఆసియా సింహాల సంఖ్యలో పెరుగుదల శాతం ఎంత? Option A. 22%, Option B. 27%, Option C. 32%, Option D. 37%. The correct answer is 32%. Question. ఇస్రో ప్రయోగించడానికి ప్లాన్ చేస్తున్న యుఎస్ నిర్మిత సమాచార ఉపగ్రహం బరువు ఎంత? Option A. 5500 కిలోలు, Option B. 6000 కిలోలు, Option C. 6500 కిలోలు, Option D. 7000 కిలోలు. The correct answer is 6500 కిలోలు.